సార్ రోజా గారి పైన నాగబాబు గారు పగ తీర్చుకున్నారు, రివెంజ్ తీర్చుకున్నారు అని చెప్పేసి టైటిల్స్‌తో కొన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయి సార్. అంటే నాగబాబు గారికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రి మండలిలోకి తీసుకోబోతున్నా అంటున్నారు. అయితే ఏ మంత్రి ఇస్తారన్న దానిపైన ఒక చర్చ జరిగినప్పుడు రోజా గారు గతంలో చేసిన క్రీడా శాఖ మంత్రి, టూరిజం ఆ రెండిటిని ఇప్పుడు నాగబాబు గారికి ఇస్తారని చెప్తున్నారు. మరి దీన్నే రివెంజ్‌గా మాట్లాడుతున్నారు. మీరే విధంగా చూస్తారు? ఇవే ఇవ్వబోతున్నారు నాగబాబు గారికి, మీరేం చెప్తారు సార్? అంటే నాగబాబు సినిమా వ్యక్తి కాబట్టి సినిమాటోగ్రఫీ, తర్వాత క్రీడలు, టూరిజం ఈ 3 శాఖల్లో ఇచ్చే అవకాశం ఉందనేది ఎక్కువ మంది చెప్తున్నారు. ఓకే. ఎందుకంటే ఇప్పటి వరకు జనసేనలో 3 మంత్రులు ఉన్నారు. పవన్ కళ్యాణ్, తర్వాత కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లైస్, కందుల దుర్గేష్ ఏమో సినిమాటోగ్రఫీ, అవి ఉన్నాయి. టూరిజం ఉందా ఆయన దగ్గర లేదనుకుంటా. సో ఇప్పుడు ఈ శాఖల్లో కొంత ఆల్రెడీ శాఖలు ఇచ్చేసి ఉన్నారు కాబట్టి ఆ శాఖల్లో తీసి ఇవ్వాలి కొన్ని. అలాగా ఈయన అయితే కోరుకుంటున్నాడు అనే వార్త వస్తుంది. ఎందుకంటే ఆయనకి సినిమా ఇండస్ట్రీ కాబట్టి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉంటే సినిమా ఇండస్ట్రీలో వాల్యూ పెరుగుతుంది అనేది ఒకటి. రెండోది దుర్గేష్ కంటే కూడా ఈయన బెటరు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి సినిమా ఇండస్ట్రీలో అందరూ తెలుసు, సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి ఆ మేరకు ఆయన బెటర్గా పనిచేయగలుగుతారు అనేది ఒకటి. ఇక క్రీడలు అనేది ఎందుకు వస్తుందంటే ఇది తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఈ వార్తను పుట్టిస్తూ ఉన్నారు. అది నిజమంత అనేది తెలియదు, కానీ నిజానికి రోజా మీద పగ తీర్చుకోవడానికి ఈయన అవసరం లేదు కదా. ఆల్రెడీ లోకేష్కి రోజా మీద చాలా కోపం ఉంటుంది, పవన్ కళ్యాణ్కి ఉంటుంది, చంద్రబాబుకి కూడా ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబుని లోకేష్ని తిట్టిన దానికంటే ఆమె ఎవరిని ఎక్కువ తిట్టలేదు. సో కాబట్టి వాళ్ళకి ఆమె మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే నాగబాబు ఆ మంత్రి దీంట్లో ఉండాల్సిన అవసరం లేదు. నిజానికి ఏ మంత్రులు అవసరం లేదు. ఎవరి మీద పగ తీర్చుకోవాలనుకుంటే డైరెక్ట్గా లోకేష్ ద్వారానే అన్ని పనులు అవుతాయి. ఎందుకంటే రెడ్ బుక్ మెయింటైన్ చేస్తుండేది లోకేష్. రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, దాన్ని ఎలా చేయాలనేది దానికి లోకేష్ ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నాడు. టైమింగ్స్ వాటికి మాత్రమే చంద్రబాబుతో డిస్కషన్ ఉంటుంది తప్ప అదర్వైజ్ లోకేషే యాక్టింగ్ సీఎం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు ఏంటంటే ఓన్లీ విధాన నిర్ణయాలు అట్లాంటివి తీసుకోవడం, ఆయన ఒక ఫేస్ ఆఫ్ ద గవర్నమెంట్ లాగా ఉండడం తప్ప రియల్ పవరు, రియల్ సీఎం ఎవరంటే ఆంధ్రప్రదేశ్కి లోకేష్. ఈ లోకేష్ తన ప్రతి డిపార్ట్మెంట్ కూడా నామినేటెడ్ పోస్టులు ఒకరు ఉంటారు, తన మనిషి అక్కడ ఒకరు ఉంటారు, కీ డిపార్ట్మెంట్లో అంతా కూడా. అంటే లోకేష్ కంట్రోల్లో ఎవ్రీ మంత్రిత్వ శాఖ ఉంటుంది. లోకేష్ నాడ్ లేకుండా రేపు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగబాబు క్రీడల మంత్రిగా ఉన్నారనుకుందాం. వీళ్ళు చెప్పేది ఏంటి, నాగబాబు క్రీడల మంత్రి అయిపోబోతున్నాడు, రోజాని ఒక ఆట ఆడుకోబోతున్నాడని. రోజాని ఏం ఆట ఆడుకుంటాడు, రోజా ఆట ఆడుకుందాం రా అని ఒక ప్రోగ్రాం చేసినప్పుడు అందులో ఆమె 119 కోట్లు దుర్వినియోగం జరిగాయి, ఆమె డబ్బులు తినేసింది అనేది ఆరోపణ. ఆల్రెడీ కేసు ఉంది. కాబట్టి నాగబాబుకి ఇప్పుడు ఈ శాఖ ఇస్తే నాగబాబు ఆమె మీద ప్రతీకారం తీర్చుకుంటాడు. నాగబాబుకి ఆమెకి పడదు. గతంలో వాళ్ళిద్దరు కలిసి జబర్దస్త్ చేశారు. ఆ తర్వాత నాగబాబు టీం లీడర్లకి, కంటెస్టెంట్లకి సరైన గౌరవం ఇవ్వలేదనే కారణంతో ఆయన బయటకు వచ్చేసాడు. తర్వాత రోజా మంత్రి అయ్యే వరకు కూడా, ఎమ్మెల్యేగా ఉన్నా కూడా రోజా చాలా కాలం ఉనింది. మంత్రి అయినాక ఆమె బయటకు వచ్చేసింది. సో అలాగే వీళ్ళిద్దరూ ఒకప్పుడు దాంట్లో ఉండి మళ్ళీ నాగబాబు ఒక టీముని తయారు చేసి జబర్దస్త్ టీంని రాజకీయాల్లోకి తీసుకొచ్చి రోజాని బండబూతులు తిట్టించారు. అతను ఎవరు, చేపల పులుసు ఆర్పీనా, ఆర్పీ ఆది ఇలాంటి వాళ్ళ ద్వారా ఒకప్పుడు రోజాని మేడం అని అడుక్కుంటున్న వాళ్ళందరినీ ఆయుధాలుగా తయారు చేసి రోజా మీదనే మాట్లాడిచ్చాడు అనే విమర్శ కూడా నాగబాబు మీద ఉంది. సో అందువల్ల రోజా అంటే నాగబాబు చాలా కసి ఉంది కాబట్టి నాగబాబు మంత్రి అయ్యి రోజా మీద పగ తీర్చుకుంటాడు అనేది ఒక వార్త. అది పాజిబుల్లా కాదంటే ఖచ్చితంగా పాజిబుల్లే. కాకపోతే ఏంటంటే నాగబాబు సొంతంగా పగ తీర్చుకోవడం అనేది కాదు. లోకేష్ క్లియరెన్స్ ఇవ్వాలి, చంద్రబాబు క్లియరెన్స్ ఇస్తేనే ఎవరినైనా అరెస్టులు చేస్తారు. కానీ నాగబాబు అనుకున్న వాళ్ళంతా నేను అరెస్ట్ చేస్తాను సార్ అంటే కుదరదు. అట్లా అంత ఫ్రీడమ్ ఎవరికి లేదు ఇక్కడ. ఓన్లీ పవన్ కళ్యాణ్కి మాత్రమే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు తప్ప ఇప్పుడు ఆయన ఊరు కందుల దుర్గేష్ వచ్చి నేను మంత్రి కదా, నేను పలానోళ్ళ మీద కక్ష తీర్చుకుంటానంటే కుదరదు.